హలో అండి, పేషెంట్స్ ఒక 3 క్వశ్చన్స్ డాక్టర్స్ ని అడగకుండా ఉంటేనే మంచిది. అవేంటో ఇవాళ మనం తెలుసుకుందాం. మొట్టమొదటిది, డాక్టర్ నేను ఇది గూగుల్లో చెక్ చేశానండి, దాంట్లో ఇలా ఉంది. ఇలా అనగానే ఫస్ట్ అసలు డాక్టర్కి డయాగ్నోసిస్ ఏంటో అని ఆలోచించకుండా వాళ్ళ ప్రాబ్లం ఏదైతే వాళ్ళు చెప్పారో ఆ గూగుల్ డయాగ్నోసిస్ని మనం నెగెట్ చేయడానికి మేము ట్రై చేస్తాం అన్నమాట. సో ఒక ప్రాపర్ కంక్లూజన్కి రాకుండా మీరు చెప్పింది కరెక్ట్ కాదు, ఇది అని చెప్పి పలానా అని చెప్పి చెప్పడానికి ట్రై చేస్తాం. సో ఎప్పుడు కూడా డాక్టర్కి మీ సిమ్టమ్స్ మాత్రమే చెప్పండి, మీ గూగుల్ రివ్యూ మాత్రం చెప్పడానికి ట్రై చేయొద్దు. దీని వలన ఒక ప్రాపర్ డయాగ్నోసిస్ రాక మీ డయాగ్నోసిస్ ఎందుకు తప్పు చేయడానికి ప్రయత్నిస్తారు. పెద్ద ప్రాబ్లం ఏం కాదు డాక్టర్ గారు, చాలా చిన్న ప్రాబ్లం, అసలు డిస్కస్ చేయొచ్చో లేదో మీతో, ఇలా అని ఆలోచిస్తారు. యాక్చువల్గా మీరు ఫీజ్ పే చేసి ఒక కన్సల్టేషన్ రూమ్లో ఉన్నారంటే అది డెఫినెట్గా ఒక పెద్ద ప్రాబ్లమే. మీరు చిన్న ప్రాబ్లం అని చెప్పంగానే డాక్టర్ అనుకోవచ్చు ఇది పెద్ద ఇంపార్టెంట్ ప్రాబ్లం కాదేమో, అంత అర్జెంట్ కాదేమో, ఇంకేమన్నా చూసుకుందామని ఆలోచించవచ్చు. సో ఎప్పుడు కూడా మీ ప్రాబ్లమ్ని చిన్న ప్రాబ్లం అని చెప్పొద్దు. తర్వాత మూడోది మోస్ట్ ఇంపార్టెంట్, చాలా మంది వచ్చి డాక్టర్ మా పక్కింటాళ్ళకి కూడా ఇదే సర్జరీ జరిగిందండి, ఆ డాక్టర్ ఏమో XYZ ట్రీట్మెంట్ ఇచ్చారు, మీరు ఇది ఇస్తున్నారు ఏంటి అని క్వశ్చన్ చేస్తారు. యాక్చువల్గా ఏ పేషెంట్కి ఇద్దరికి సేమ్ ప్రాబ్లమ్స్ ఉండవు, చాలా వేరియేషన్స్ ఉంటాయి. వాళ్ళ బరువు ఎక్కువ ఉండొచ్చు, వీళ్ళ బరువు తక్కువ ఉండొచ్చు, వాళ్ళ సిచ్యువేషన్ డిఫరెంట్ ఉండొచ్చు, వీళ్ళ ప్రాబ్లం డిఫరెంట్ ఉండొచ్చు, అండ్ ఇంకోటి వాళ్ళ కోమాబ్స్ ఉండొచ్చు, లైక్ డయాబెటీస్ కానీ, ఒబెసిటీ కానీ, హైపర్ టెన్షన్ కానీ ఇలాంటివి ఉండొచ్చు. అదే వీళ్ళకు ఉండకపోవచ్చు. సో ఎవరి ట్రీట్మెంట్ని ఎవరు కంపేర్ చేయకూడదు. మీరు చాలా సదుద్దేశంతోనే ఈ 3 విషయాలు డాక్టర్తో షేర్ చేయొచ్చు. కాకపోతే దీనివల్ల డయాగ్నోసిస్ కానీ ట్రీట్మెంట్ కానీ చాలా వేరీ అవుతుందనే విషయం మాత్రం గుర్తుంచుకోండి. సో ప్లీజ్ మీ కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో అవే ప్రాపర్గా చెప్పి ఒక పర్ఫెక్ట్ డయాగ్నోసిస్కి డాక్టర్ని ల్యాండ్ అవ్వనివ్వండి. థ్యాంక్ యూ సో మచ్.